కంటే ఫాల్తు తయారయ్యాడు. కేసీఆర్ లాంటి వాళ్ళని కల్వకుంట్ల లాంటి కుటుంబాన్ని కాపాడేటోడు ఎట్టి పరిస్థితిలా ముఖ్యమంత్రికి అనర్హుడు. డబ్బు, పొగురు, కొవ్వు విపరీతంగా పెరిగిపోయినాయి పొట్టోనికి. కనీసం చదువుకోలేదురా బాబు, నువ్వు తెలుసు మాకు నువ్వు చదువుకోలేదు. ఆయన వల్ల నేనంటే భయమే. ధర్మపురి అరవింద్ గారు అని అన్నారు. 11 సార్లు గారు అన్నారు. మీరేమనుకుంటారు, నేనేమో తిడుతున్నా అనుకుంటారు. ముఖ్యమంత్రి కాకంటే ముందు నన్ను గుండు అని మస్తాలు అన్నారు. అది మర్చిపోతానా? అది కూడా యాడ్ చేస్తా, మళ్ళీ తీస్తే వీడియోలు తీసి పెడతా. ప్రజలకు ఏది మరవనీయద్దమ్ము. ప్రజలని మన హిందువులు అందరూ ఊటి అమాయకులు ఊటినే మర్చిపోతారు. అన్ని యాడ్ చేస్తాం. ఇక ఇదంతా ఒక ఎత్తు అంటే పొట్టుడు పోతే ఆడు లంబుగాడు వచ్చినాడు గడ్డం వేసుకొని అసదుద్దీన్ వయసు. 11 తారీఖు గేమ్ బదల్ దేంగే అన్నాడు. అంటే గేమ్ బదల్ దేంగే అంటే ఏం చేస్తావు? కోసేస్తావా? ఇందుని మీ తమ్ముడు కోసేస్తా అన్నాడు కదా, 15 నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కన పెడితే కోసేస్తారా? ఏం చేస్తారు చెప్పు? గేమ్ బదల్ దేంగే అంటే ఏం చేస్తారు? ఆలోచించదు మీరే. కశ్మీర్లో కోసేసినట్టు కోసేస్తారా? ఏం చేస్తారు? రజాకార్ల మనవాడు అవుతాడు అసదుద్దీన్ ఓవైసీ. ఆలోచన చేయండి అమ్మా. ఇవాళ మన గుడుల పరిస్థితి ఏమున్నది? మన దేవుళ్ళ మీద ఈ పొట్టోడు వాడంటే వాడు తురుకోడు, వాడు వచ్చిండు ఏదో అనిపోయాడు. ఈయన పొట్టోడికి ఏమైందండి? ఈ వాగ్దానాలన్నీ పెన్షన్లు, ఇందిరమ్మిన్లు, ఇవన్నీ నిరుద్యోగ భృతులు, రైతులకు చేసిన వాగ్దానాలు అన్నిటి మీద మన దేవుళ్ళ మీద ఒట్టేలే. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద వేయలేదా? సుద్దులగుట్ట మీద వేయలేదా? వరంగల్ అమ్మవారి మీద సరస్వతి అమ్మవారి మీద ఒట్టేయలేదా? ఉన్న దేవుళ్ళ మీద అన్నిటిలో ఒట్టేసి ఎలక్షన్లు గెలిచి నమ్మించమని ఎలక్షన్లు గెలిచి మోసం చేసి దాని తర్వాత మళ్ళా అదే దేవుళ్ళ మీద జోకులు. ఏమని? తాగేటోనికి 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు హిందువులకి. మనకి తాగేటోడికి ఒక దేవుడు, తాగనోనికి ఒక దేవుడు, నాన్ వెజ్ తినటానికి ఒక దేవుడు, కళ్ళు తాగేటోనికి ఒక దేవుడు, మైసమ్మ దగ్గర పోయి మేక కోస్తారు అని కూడా జోకులు చేసుకుంటారు. నీకు మొగ పుట్టుక పుట్టుంటే పోయి అల్లా మీద ఒక జోకై, అల్లా మీద జోకై ఒకటి. నువ్వు మొగను అయితే కోసి పడేస్తారు ఆడ. 2 రోజులు బతకవు, ఫత్వా వెళ్తుంది. గంట సేపట్లో ఫత్వా వెళ్తుంది. మనమే దొరికిన మల్గా వీళ్ళకి. ఒకటేమో అటు అవినీతి, అక్రమాలు, మళ్ళీ దాని మీద మన మీద జోకులు. ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు ఇంకోటి ఈ చదువుకోరా నాయన అంటే దాశరథి పుట్టిన గడ్డ అన్నాడు నిజామాబాద్. అదే పుట్టలేదురా బయట జైలు ఉన్నాడు. దాశరథి గారు జైలు వేసింది. ఇంకా నయం డొనాల్డ్ ట్రంప్ పుట్టిన గడ్డ అనిలే. ఎటువంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారన్నా మీరంతా? చదువుకోరా నాయన. అమ్మా, అవినీతి లేకుండా మన మున్సిపాలిటీని తెలంగాణలో మోస్ట్ క్లీనెస్ట్ మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దుకుందాం. మన డబ్బులు మనం వసూలు చేసుకుందాం. ప్రాపర్టీ ట్యాక్సులు 100 కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ పట్టణంలో. ఇంత చిన్న పట్టణంలో 100 కోట్ల బకాయిలు ఉన్నాయి మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్. వసూలు చేద్దాం. కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుందాం. రోడ్లు బాగా చేసుకుందాము. మోర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులు కంప్లీట్ చేసుకుందాము. స్ట్రీట్ లైట్లు, రేపు వర్షాలు వస్తుంటే దోమల బెడద లేకుండా మెయింటెనెన్స్ చేసుకుందాము. చెత్త ఎత్తిపోసుకుందాము ఏ రోజు ఆ రోజు. మౌలిక సదుపాయాల్ని బాగుపరుచుకొని మన చుట్టుపక్కల ప్రాంగణం అంతా ఒక క్లీన్ గా పెట్టుకొని, మన దేశంలో కూడా ఇండోర్ పట్టణము ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ సిటీ అవార్డు వస్తుంది. ఆ రకంగా తెలంగాణని కూడా మనం ఇందూరు పట్టణాన్ని ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ చేద్దామని ఒక ధ్యేయంతో పనిచేద్దాము. అటువంటి ధ్యేయం ఉన్నోళ్లతోటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి దయచేసి అన్ని వార్డులలో పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇండోర్కి ఇందూర్కి స్పెల్లింగ్ కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు. మీడియా మిత్రులు, స్పెల్లింగ్ కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు. పేరు ఇందూరుగా డెఫినెట్ గా మార్చుకుందాం.
దయచేసి నేను చెప్పిన అన్ని వాస్తవాలు అయితే దయచేసి మీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున సీనన్నని శ్రీమతి ప్రసూనమ్మని పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 5 కోట్ల ఇల్లు కట్టిండు మోదీ. 5 కోట్ల ఇల్లు ఆవాస్ యోజన కింద ప్రతి సంవత్సరం ముస్లిం మహిళలు ఉన్నారీడ 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నాడు ఆయుష్మాన్ భారత్ కింద. వద్దా మీకు? 5 కోట్ల ఇల్లు కట్టిండు. హిందూ ఏంది ముస్లిం ఏంది ఆరోగ్య బీమాకి ఇంటికి ఫ్రీ రేషన్ 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు మోదీ. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ టీకాలు ఇచ్చి మన పానాలు బతికించినాడు మోదీ. మన పానాలే కాదు 100 దేశాలకి భారతదేశం ఎగుమతులు చేసినాయి. అందులో కూడా తుర్క దేశాలు మస్తున్నాయి. వాళ్ళ ప్రాణాలు కాపాడండి మోదీ. హిందూ ఏంది ముస్లిం ఏంది? మీరు కాంగ్రెస్ గొంతుకోట ఎత్తారో మీకే తెలియదు, నాకు తెలుసు మీకు తెలియదు. టీఆర్ఎస్ కి గడ్డ ముక్కోనికి ఎందుకు వేసారు కూడా మీకు తెలియదు. మీరు కమలం పువ్వు కోటేయండి, లేదు అనుకుంటే నోటాకి వేయండి. నోటాకి ఆ చేతు గుర్తుకి కారు గుర్తుకు ఓట్లు వేయకూడదు దయచేసి. ముస్లిం మహిళా సోదరి మహిళలకు చెప్తా ఉన్నా. అయితే కమలంకి వేయండి, లేదా నోటాకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. లైబ్రరీ నన్ను ఎంపీలాడి ఇమ్మంటావా? ఒక 5 ఇచ్చేస్తా ఏమన్నా. లైబ్రరీ కట్టుకోవడానికి మళ్ళీ దానికి మొహమాటం ఎందుకు? డైరెక్ట్ గా అడుగు తీసుకో. అక్క ఇది గ్రామాలు కలిసినాయి. మహాలక్ష్మి నగర్ ఏమేమి సమస్యలు? జై శ్రీరామ్ అన్న. ఇది మాకు గూపన్పల్లి గంగాస్థానం రూరల్కి వస్తుంది అన్న. మన శ్రీనివాస్ నగర్, ఆర్టీసీ కాలనీ, మహాలక్ష్మి నగర్, భాగ్యలక్ష్మి నగర్ వచ్చేసేసి ఆర్మూర్ నియోజకవర్గం అన్న. అయితే మహాలక్ష్మి నగర్లో కొన్ని ఇల్లు ఉంటాయి అన్న, వాగేపడే ఇల్లు ఉంటాయి. వాళ్ళకు ప్రాపర్ ఏ ట్యాక్స్ ఇంకా ఏం లేదన్న. అంటే హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కూర్చోబెట్టలేరన్న. నేను రాకేష్ అన్న దగ్గరికి తీసుకుపోయినా ఈ సమస్య. తన అనుకూలంగా స్పందించిండు. రండి తీసుకురండి, సమస్య ఏదున్నా దాన్ని తీర్చిదిద్దామని. ఈ సమస్యను మీ దగ్గర కూడా తీసుకొస్తున్నాం అన్న. వాళ్ళకి కొద్దిగా ధైర్యం ఇస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది.